ఏమైందంటే రిజర్వేషన్ ఖరారు కావడంతోన జనం ఎస్సీలు లేని చోట ఎస్సీలకు రిజర్వేషన్ వస్తే అది పోటీ చేసేది ఎవరు అనేది ఒక వార్త. అనేక ఇంకా ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఉమ్మడి జిల్లా దగ్గర. ఒకే ఒక్క బీసీ ఓటరు, ఆమెకే లక్కీ ఛాన్స్. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ రూరల్ మండలం మాచన్పల్లి తాండ పంచాయతీ పరిధిలో అన్ని గిరిజన కుటుంబాలే. మొత్తం జనాభా 999 కాగా ఇందులో మహిళలు 499, పురుషులు 500. వీరిలో మహిళలు పురుషులు కలిపి మొత్తం ఓటర్లు 975 మంది. అయితే ఈ పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళలకు రిజర్వ్ అయింది. తండాకు చెందిన నారాయణ అనే యువకుడు బీసీ వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఆమె ఒక్కరే బీసీ ఓటర్గా జాబితాలోకి ఎక్కింది. సర్పంచ్ స్థానం బీసీ మహిళలకు రిజర్వ్ అయిన నేపథ్యంలో అక్కడ ఏమో ఏకగ్రీవమే అవకాశం ఉంది. మహబూబ్నగర్ రూరల్ మండలం చౌదరపల్లి గ్రామంలో 7వ వార్డులో మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 3 కుటుంబాలు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా మిగతా అందరూ బీసీలే. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఆ వార్డు ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. ఇప్పటి వరకు ఆయా కుటుంబాలకు చెందిన వారు ఎవరు రాజకీయాల్లో లేరు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కాకుండా వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు రాజకీయ పక్షాలు ప్రయత్నాలు భావించినట్లు సమాచారం. ఇదే గ్రామం సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఓటర్ లేరు. ఇక్కడ చూడండి, ఒకే ఒక బీసీ ఓటరు, ఆమెకే లక్కీ ఛాన్స్. ఒక్క ఓటర్ ఉంటే మళ్ళీ ఆ పార్టీ నుంచి ఎవరిని పోటీ చేపిస్తారు, ఈ పార్టీ నుంచి ఎవరు పోటీ చేపిస్తారు? ఎంత కదా మినిమం ప్రధాన పార్టీలు మూడు చూసుకుందాం. ఒకటి బీజేపీ చూసుకుందాం, ఒకటి బీఆర్ఎస్ చూసుకుందాం, ఇంకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి తీసుకుందాం. ఈ 3 పార్టీలు, ఇంకా బీఎస్పీ కూడా ఉంది. మళ్ళీ ఈ పార్టీలోకి వెళ్ళి ఎవరు ఇక్కడ బరిలో పెడతారు? ఇలాంటి అనే కోణంలో వార్తలు ఉన్నాయి. అదేవిధంగా స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిద్దాం. జిల్లా కలెక్టర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహిద్దామని కలెక్టర్ బాదావు సంతోష్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని బీసీ హాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణపై అదనపు కలెక్టర్ అమరేందర్ దేవసాయంతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించమన్నారు. రాజకీయ పార్టీల ప్రచారం, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చు తదితర అంశాలపై ఎన్నికల నియమావళిని అనుసరించి ఉండేలా రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించామన్నారు. అలాగే జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరగడానికి మీడియా ప్రతినిధుల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో డిపిఓ శ్రీరాములు, డిప్యూటీ సిఇఓ గోపాల్ నాయక్ తదితరులు